హల్లెలూయా హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి 2025వ సంవత్సరం ఆగస్టు నెలలో మరి 7 పూటలు కూడా అనగా 4 రోజులు దేవుని సన్నిధిలో గడపాలని నేను ప్రార్థిస్తూ ఉండగా నాకు అదే ప్రేరేపణ వస్తుంది. ఏ విధమ చేతనైనా 7 కూటాలు పెట్టాలి, నువ్వు పెట్టాలి అనే మనస్తత్వం ప్రేరేపణ అదే వస్తూ ఉంది. దేవాన్ని చిత్తమైతే దానిని జరిగించు, ఏ ఆటంకము లేకుండా నీ కార్యము ప్రభువా మార్పు దయచేయండి, అనేకులు రావడానికి సహాయం చేయండి, నీ సేవకులను మీరు మా మధ్యకు పంపండి అని ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. ఈ ప్రార్థన చేస్తున్న క్రమంలో దేవుని బిడ్డలారా, దేవుడు నాతో మాట్లాడేవాడు. నేను ఒంటరిగా పడుకున్న సమయంలో నేను ప్రతిరోజు కూడా నా చిన్న కుమారుడు విజయవాడ, మీకు తెలియనిది కాదు, హాస్టల్లో ఉంటున్నాడు. నా పెద్ద కుమారుడు మరి వైఎస్ఆర్ యూనివర్సిటీ అక్కడ ఉంటున్నాడు. ప్రతిదినము కూడా నన్ను అనేకులు ఆదరిస్తూ మరి చాలా చాలా ప్రేమగా నాతో ఉంటారు. దేవుని బిడ్డలారా, పగలంతా అందరితో ఉండే నేను రాత్రి దేవునితో ఉంటాను. హల్లెలూయా హల్లెలూయా. ఆ సమయంలో ప్రార్థన చేస్తున్న సమయంలో ఇదే మాట నాకు వినిపించేది. 7 పూటలు ఎలా పెట్టగలను ప్రభువా, ఏ విధముగా చేయగలను ప్రభువా అని ఇలాగా అనుకుంటూ ఉండేదాన్ని. కానీ దేవునికి సాధ్యమే, మనుషులకు అది అసాధ్యం. అయితే దేవుని బిడ్డలారా, వెంటనే ఎవరెవరిని పిలుద్దామని నేను నా పెద్ద కుమారుడు అనుకున్న దాన్ని బట్టి మరి ముందుగా సహోదరుడు, నా తోటి సేవకుడు, మీకు తెలుసు రాజయ్య గారికి ఫోన్ చేశాను, అలాగేనమ్మా అన్నారు. తర్వాత రాజుగారికి, రాజు గారు బ్రదర్ గారికి కూడా ఫోన్ చేశాను. అమ్మా ఖచ్చితంగా వస్తానమ్మా, ఖచ్చితంగా వస్తానని నిజంగా చాలా మరి ప్రేమతో చెప్పారు. నేను చాలా ఇంకా దాసన్ గారు భయం, దాసన్ గారు అంటేనే భయం. దాసన్ గారితో ఎప్పుడమ్మా ఎప్పుడు అన్నారు. అయ్యారు మీ ఇష్టం అండి, 27 కానీ 28 కానీ అందరికైతే డేట్ చెప్పాను. కానీ అయ్యగారికి ఖాళీ ఉందో లేదో తెలియదని 27 కానీ 28 కానీ అంటే 28 వస్తానమ్మా, అయితే పర్వాలేదు అన్నారు. అలాగే అలా మా మేనకోడలు మా పెద్ద ఆడపడుచు గారు అమ్మాయిని ఫోన్ చేశారు. వారు మాతో మాట్లాడరు. అయినప్పటికీ దేవుని ప్రేమను బట్టి అసలు చూద్దాం వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందో. మనం పిలిచేది వాక్యానికి బంధుత్వం కాదు కనుక పిలుద్దాం అని నేను ఆలోచన చేసి మిస్సీని అడిగాను. మిస్సీ అసలు పిలుద్దాం వస్తారంటావా అంటే, చూడు మమ్మీ, మనం పిలిచేది మన ఇంటికి రమ్మని కాదు కదా, వాక్యం చెప్పడానికే కదా అన్నారు. అలాగే నేను వాళ్ళకి ఫోన్ చేశాను. వాళ్ళు కొంచెం ఆలోచించుకున్నారు. కానీ తర్వాత అత్తమ్మ వస్తామత్తమ్మా అని ఆమె చెప్పినది. కనుక దేవుని బిడ్డలారా, ఈ విధముగా అందరూ కూడా చక్కగా వస్తానని అన్నారు. అలాగే పిల్లలు కూడా మరి చాలా పరిచర్య చేస్తూ మగబిడ్డలో ఎవరు జోసఫ్ వీళ్ళందరూ కూడా నా తోట ఉండే పిల్లలైతే ఎప్పుడు కూడా నాతోనే ఉంటారు. రతనరాజు, కిషోర్ వీళ్ళు వాళ్ళన్నీకి ఎలా ఉన్నారు అలాగే నాతో కూడా అలాగే ఉంటారు. ఆ విధముగానే బిడ్డలు అందరూ కూడా మరి నాకు సహకారం చేశారు. అలాగే మీరు కూడా, మీరందరూ సంఘం అందరూ కూడా ప్రోత్సాహపరచబట్టి మరి ఇంత కార్యక్రమం ఇంత విజయవంతంగా జరిగింది. బ్యానర్ కట్టుతున్న సమయంలో చాలా ఆ టైంలో నాకు ఆ రోజు అసలు చెప్పవలసిన సంగతి ఏంటంటే, ఆ రోజు మా సన్ని విజయవాడ నుంచి రావాలి. వాడేమో వస్తానంటాడు, వీడేమో ఖాళీ లేదు నాకు ఎగ్జామ్ అంటాడు. అక్కడేమో అందరు పిల్లలు వెళ్ళిపోతానంటున్నారు, నేను ఒక్కడిని అని వాడు అంటున్నాడు. ఈ విధమైన టెన్షన్ నాకు ఆ రోజు మధ్యాహ్నం ప్రార్థన చేసుకుంటున్నా.
ప్రభువా ఎలాగైనా నువ్వే మార్చాలి, ఎలాగైనా ఆ స్టాఫ్తో మాట్లాడాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు ఎవరు కూడా లేరు. నేను వెళ్ళలేను ప్రభు. విజయవాడ వెళ్ళాలంటే వెళ్ళగలను, కానీ అక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి నాకు కొంచెం కష్టం ప్రభు. ఎలాగా ఏదేమైనా స్టాఫ్తో మాట్లాడాలి. ఎవరితో? మీ అబ్బాయిని నేను పంపుతాను అని స్టాఫ్తో మాట్లాడాలి ప్రభు అని నేను ప్రార్థన చేసుకున్న సమయంలో దేవుని బిడ్డారా, ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు స్తుతులు రాయటం మానేసి స్తుతులు రాస్తావా అన్నాడు. ఏమన్నాడండి? నేను ఐకరుణంగా స్తుతులకు బుక్ పట్టుకుని స్తుతులు రాసేదాన్ని. ఒక 4 పేజీలు రాస్తావా అన్నాడు. రాసేస్తాను ప్రభా. నువ్వు మరి వాళ్ళ అధికారులని కదిలిస్తావా ప్రభా? నీ ఇష్టం ఆయన. పెద్దోడు వెళ్ళమంటే వెళ్ళంటున్నాడు. వీడెంత కఠినంగా ఉన్నాడు ప్రభా. నేను ఇలాగే అంటున్నా మా పెద్ద అబ్బాయిని, వీడు కఠినంగా ఉన్నాడు ప్రభా. వాళ్ళు కఠినమైన మార్చు ప్రభా. పిల్లోడేమో ఏడుస్తున్నాడు, మమ్మీ వస్తానంటున్నాడు. ఎలాగే ప్రభా? నేనేం చేయగలను? నా వల్లేమి కాదు, నేనేం చేయలేను, నేను నిస్సహాయురాలను, ఏమి చేయలేను ప్రభు అని నేను బాధపడుతున్న సమయంలో దేవుని బిడ్డలారా, ఆ రోజు ఎంత టెన్షన్ అంటే నా గుండె దడ కొట్టేసుకుంటుంది. ఇటు పిల్లోడు రావాలి, ఇటు చూస్తే తెల్లారితే మీటింగ్స్, ఇటేమో వీడు. ఇంకా అలా ఉంటే సమయంలో అక్కడి నుంచి ఫోన్ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, మమ్మీ సెల్ఫ్ తీసుకుని మరి అవుటింగ్ ఇచ్చేస్తున్నారు, నేను సెల్ఫ్ మరి తీసుకుని వచ్చేస్తానని. అంటే మన ఊర్లో ఒక పిల్లోడు ఉన్నాడు, బీర భీముడి గారి అబ్బాయి. బీర దేవి నాకు చాలా అత్యంత స్నేహంగా ఉంటుంది. ఆ పాప, ఆమె ఎప్పుడు కూడా నా దగ్గరకు వస్తుంది. ఏ డౌట్ అయినా నా దగ్గరకు వస్తారు. ఆమెనే కాదు, ఈ పేటలో చాలామంది నాకు ప్రియమైన స్నేహితులు. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ప్రేమించేవారు చాలామంది ఉన్నారు. అయితే వాళ్ళ అబ్బాయి విజయవాడలో ఉన్నాడు. వాడికి ఫోన్ చేస్తున్నా, ఎన్ని ఫోన్లు చేసి నీకు టెన్షను, ఎత్తట్లేదు. దేవి ఫోన్ చేసి, దేవి మీ అబ్బాయితో ఒకసారి మాట్లాడు అంటే, అమ్మగారు మీరు ఫోన్ చేస్తుండే వాడు ఎత్తట్లేదా, ఆగిందని ఆమె ఫోన్ చేసినప్పుడు, అమ్మ నేను చూడలేదు, నేను నైట్ డ్యూటీకి వెళ్ళాను, పడుకున్నాను అన్నాడు. పడుకున్నానని అప్పుడు లేచి, అమ్మగారండి నేను తమ్ముడు దగ్గరికి వెళ్తాను. హల్లెలూయా. ఇది సెల్ఫ్ అవుటింగ్ అవుతుంది, ఇటేమి వీడు కూడా అక్కడికి వెళుతున్నాడు. ఎంత ఆశ్చర్యకరమో. కనుక ఇక్కడేమో బ్యానర్ కడుతున్నారు, ఇక్కడ పిల్లలు బ్యానర్ అయి కడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. వచ్చేస్తున్నారు కదా, నాకు భయమో లేదు. అక్కడ సెలవిచ్చారు, వీడు వెళ్ళి బస్సు ఎక్కిచ్చేసాడు. వీడు వస్తున్న సమయంలో ఇంత కంగారులో ఇన్ని రోజులు బట్టి ఒక్క పాము కూడా ఇక్కడికి చూడలేదు నేను. ఒక పెద్ద పాము చర్చి ముందు నుంచి వెళ్తుంది. ఒక పెద్ద పాము ఇంత ఉందండి. ఈ జోసఫ్ చూసి అన్నాడు, అమ్మగారండి పామండి అన్నాడు. అని వాడు ఏం చేశాడంటే, వాడు మరి ఎవరో సుమంతో వీళ్ళు వీళ్ళ ముగ్గురు కలిసి బన్నీ కూడా అక్కడికి పారిపోయి కొట్టిండ్రా అంటున్నాడు. వాడు రావట్లేదు, వాడు చిన్నపిల్లాడు కదా, నవ్విస్తున్నాడు. అప్పుడు ఆ పాముని చితక కొట్టాం, పడేసేసాం. మార్గమును సరళం చేసేవాడు దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధముగానే ఫస్ట్ రోజు రాత్రి మరి నవీన్ అయ్య గారు, బిషప్ అయ్య గారు వచ్చారు, చక్కని వర్తమానమును అందించారు. ఆయనకి మన సంఘం తరపున, మనందరి తరపున ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే రెండవ రోజు మరి మా మేలుకూడల వారు మరి పాస్టర్ గారు పరంజ్యోతి గారు వచ్చారు. వచ్చి చక్కని వర్తమానము వారు మనకి అందించారు. ఏమాక్యం అది? అన్నిటి అర్థము సమీపం. చక్కని వర్తమానం ఆ బిడ్డ చక్కగా చెప్పి ఉన్నాడు. మరి వారికి మన కుటుంబము, మన సంఘము తరపున, మన గ్రామము తరపున మరి వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి మూడవ రోజు దాసన్నయ్య గారు వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవ రోజు దాసన్నయ్య గారు వచ్చారు. ఆ ఉదయకాలం మార్నింగ్, నేను ఆ ముందు రోజు రాత్రి చాలా, ఇంకా మీకు చెప్పకూడదు, మీరేమో అవునో కాదంటారు నాకు తెలియదు, కానీ 1:30కి మా వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరో మన బంధువులే కదా, వాళ్ళు సేవకులైనప్పటికీ
బంధువులు 1:30 వాళ్ళు వెళ్ళిపోయారు. నా తల దురద, ఏంటో పిచ్చి దురద వస్తుంది, తెలియట్లా. పిల్లలను పడుకోబెట్టి తల దూవేసుకుంటున్నాను, ఎందుకు చేస్తున్నాను. 3-4 వరకు కూడా నాకు నిద్ర పట్టలేదు. ఒక అరగంట నిద్రపోయిన నిద్రలో పెద్దిరాజు గారు చనిపోయారు అని అంటుంది నా మనసు. ఏమంటుంది? పెద్దిరాజు గారు చనిపోయారు అన్నది. ఇది పెద్దిరాజు గారు చనిపోవటం ఏంటి అని లేచిపోయి మళ్ళా లేచి దువ్వెని పట్టుకున్నాను. నిజంగా ఇది దువ్వెని పట్టుకుని మళ్ళా దూకుంటున్నాను. 5ంటికి మా చిన్నత్త గారు చనిపోయారని ఫోన్ వచ్చింది. హల్లెలూయా, దేవుని బిడ్డలారా, మా చిన్నత్త గారు చనిపోయారంటే నేను నా స్తుతులు రాసుకుంటున్నాను. ఇంకా ఏంటి ప్రభువా ఎన్ని శోధనలు అని స్తుతులు రాసుకోవాలి కదా. 4 రోజులకి 4 పేజీలు నేను రాయాలి, లేకపోతే దేవుని శిక్షకు నేను పాత్రరాలు అవుతాను. కనుక స్తుతులు రాసుకుంటూ మరి నన్ను తీసుకెళ్లే వాళ్ళు ఉండాలి. మా పిల్లల వాళ్ళకి దారి తెలియదు, తీసుకెళ్లే వాళ్ళు ఉండాలి. ఎలాగా? రతనరాజు ఫోన్ చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళా ఆ బిడ్డే తీసుకెళ్తాడు. కనుక రాజు ఎన్నో ఫోన్లు చేస్తున్నాను, కలవట్లా. రింగ్ అవుతుంది కానీ అది కలవట్లేదంట. రింగ్ అవుతుంది కానీ ఎత్తట్లేదేంటి అనుకుంటున్నానే తప్ప అది కలవట్లేదన్న సంగతి నాకు తెలియదు. వచ్చి చెప్పే వరకు కూడా ఈ పిల్లోడు ఎత్తట్లేదు, ఏంటి అనుకుంటున్నాను. దేవుడు అనుకోని రీతిగా బిడ్డలు 2 వచ్చారు. కిషోరు, రాజు వస్తే చూడనా కిషోరు రాజుకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా రావట్లేదు, మధ్య స్తోత్రం ఎత్తలేదు నానంటే, వదినా చూడు అంటున్నాడు. లేదులే బాబా ఏదో అయిందిలే కానీ ఇలాగా మా చిన్నత్త గారు చనిపోయిందంట, ఆడికి వెళదాము అని చెప్పి పిల్లలు అక్కడికి వెళ్ళి వచ్చేసేటప్పటికి నేను 2 ఇడ్లీ అయినా తినేళ్ళాలి కదా, బీపీ బిళ్ళలు వేసుకోవాలని. ఏం బిళ్ళారా ఇది వేసుకుని టాబ్లెట్లు వేసుకోవాలని టిఫిన్ చేస్తూ అంటున్నాను. పెద్దడా లెగండి, నేను ఊరికి వెళ్ళాలి, లెగండి రా పెద్దోడా అంటే, ఏ ఊరు మమ్మీ అని వాళ్ళు వేసుకుంటూ వచ్చి నా దగ్గర కూర్చున్నాడు. మీ నాన్నమ్మ, చిన్న నాన్నమ్మ చనిపోయారు, నేను అక్కడికి వెళ్ళాలి, కానీ పెద్దిరాజు చచ్చిపోయాడని వచ్చిందేంట్రా అన్నాను నేను. పెద్దిరాజు తాత చనిపోయాడని వచ్చిందేంట్రా అన్నాను. వాడు అంటున్నాడు, మమ్మీ తాత మాట్లాడుతున్నాడంట కదా, తాత బాగానే ఉన్నాడు అంటున్నారు కదా అన్నాడు. ఏమోరా తెల్లారి అట్లా అరగంట కూడా ఈరోజు నేను నిద్రపోలేదు అన్నాను. సరే అని మేము మా అత్తగారి దగ్గరికి వెళ్తున్నాం, పిల్లడు నేను వెళ్తున్నాం. వెళ్ళాం కానీ ఆమెను చూడలేదు, తీసుకెళ్ళిపోయాను. ఆ గట్టు దగ్గరికి వెళ్ళాం. అక్కడి నుంచి చాలా దూరం అంట, నడవాలంటే ఆ బందలో నాకు నడుస్తూ రాదు. నాన్న ఆ బందలో నడుస్తూ నాకు రాదు కానీ అని మేము అనుకునే లోపే ఇక్కడ పెద్దిరాజు గారు చనిపోయారు, మీరు త్వరగా రావాలని ఫోన్లు వస్తున్నాయి. దేవుని బిడ్డలారా, అప్పుడు వెంటనే లేచి మళ్ళీ వెంటనే మేము ఇరువురు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కొంచెం మాట్లాడి చెప్పేసి ఇద్దరం ఇక్కడికి వచ్చాం. ఆ రోజు కార్యక్రమాలన్నీ కూడా మరి సజావుగా చక్కగానే జరిగినాయి. ఉదయకాలం మందు మరి సంఘమంతా కూడా కొంతమంది వచ్చి కొంతమంది రాకపోయినా అనేకులు వచ్చి ఉన్నారని ప్రార్థన మాత్రం మేము ఆపలేదు. దేవుని బిడ్డలారా, ఎందుకనగా దేవునికి మహిమ రావాలి. చనిపోయిన మనిషిని మేము తీసుకుని రాలేము కానీ దేవుని బిడ్డ, అందుకని నేను అక్కడుండి మరి రాజు గారు, దాసన్నయ్య గారు, మా అబ్బాయి ఇలాగా జరిపించారు. అక్కడ కార్యక్రమం దేవుడు క్షేమంగా చక్కగా అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా జరిగినాయి. అలాగే రాత్రి మరి దాసన్నయ్య గారు చక్కని వర్తమానమును అందించారు. చిన్న గలిబిలి వచ్చినప్పటికీ దేవుడు తన కృపను బట్టి మర్మమైన తన వాక్యమును దేవుడు బయలుపరిచినాడు. మరి మన సంఘం తరపున ఎప్పుడైతే మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానంటారు దాసన్నయ్య గారు. ఈ చిన్న సంఘాన్ని ఆయన చాలా ప్రేమిస్తారు కనుక మరి మన సంఘం తరపున, మన గ్రామం తరపున, చేరవచ్చిన మీ అందరి తరపున అయ్యగారికి కూడా నిండైన వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి బెంకమరాజయ్య గారు ఇంకా నాకు సహోదరుడు. నేను ఎప్పుడు రమ్మంటే అమ్మా అలాగేనమ్మా ఎప్పుడు రమ్మన్నా అయ్యగారు నాకు పరిచయమైన దగ్గర నుంచి ఎప్పుడు కూడా నాకు ఖాళీ లేదమ్మా అనలేదు. ఖాళీ లేకపోయినా ఖాళీ చూసుకుని ఎవరైనా చనిపోయినా సరే రాజయ్య గారినే పిలుస్తాను.
ఆయన నా మాట మన్నించి ఈ 4 రోజులు కూడా మన దగ్గర మనతో ఉండి ఆరాధనలో అన్ని విషయాల్లో మరి ఎంతగానో చక్కగా నడిపించిన అయ్యగారికి మన సంఘం తరపున, గ్రామం తరపున, మనందరి తరపున నిన్న ఈయన వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అలాగే మరి పల్లిరాజయ్య గారు, అయ్యగారు వాళ్ళని చూస్తే మాకు భయం. మ్యూజియంలో నాకు చాలా భయం. మేము మ్యూజియంలో, ఎందుకంటే వాళ్ళు అధికారులు పెద్దవారు, అంటే వయసులో చిన్నవచ్చు కానీ అనుభవాల్లో పెద్దోళ్ళు కనుక వాళ్ళ భయం నాకు. కానీ ఇక్కడికి ఫస్ట్ సార్ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన పిలిచే పిలుపు, ఆయన భక్తి, ఆయన విషయాలు కూడా ఆయన కూడా నాకు సొంతతో కూడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి నా మాట మన్నించి మరి ప్రొద్దుట ఇప్పుడు కూడా చక్కని వర్తమానం అందించిన ప్రియ సహోదరులు, నాతోటి సేవకులు, బిషప్ అయ్య గారికి వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే నేను అనుకోని ఈ సన్మానాలు ఇవన్నీ నాకు తెలియదు. అసలు ఏమీ కూడా తెలియకుండా మరి ఆ విధముగా చేశారు. అది దేవుని చిత్తమేమో నాకు తెలియదు. కానీ మరి అన్ని విషయాల్లో దేవుడు మరి చక్కగా నడిపించినందుకు దేవుడికి వందనాలు. అలాగే ఆర్కెస్ట్రా తమ్ముళ్ళు వాళ్ళు ప్రతి సంవత్సరం మనకి చక్కగా వచ్చి చక్కగా వాయిస్తున్నారు. ఎప్పుడు మరి ఫోన్ చేసినా అందుబాటులో ఉంటారు. మీకు వందనాలు బాబు. సంఘం తరపున, గ్రామం తరపున, కుటుంబం తరపున నిండైన వందనాలు. అలాగే అత్యంత ప్రియుడు, ఇలా ప్రియులు కాదనట్ల రమేష్ నా సహోదరుడు ఎప్పుడు కూడా నా వెన్నంటూ ఉంటారు. ఎవరో రమేష్, రతన్రాజు, కిషన్, ఈ ముగ్గురు కూడా నా వెన్నంటే ఉంటారు. ఎప్పుడంటే ప్రతిరోజు వస్తారు, పలకరిస్తారు. ఒక రోజు రాకపోతే 2వ రోజైనా వస్తారు. ఆ విధముగానే సౌండ్ సిస్టమ్ ఫస్ట్ రోజు కొంచెం గలిబిలి చేసిన తర్వాత నిర్గళంగా చక్కగా పనిచేసింది. మరి ఆ బిడ్డను దేవుడు దీవించును గాక. మనందరి తరపున ఆ బిడ్డకి నిండైన వందనాలు. రా ప్రకాశం, నీకు కూడా వందనాలు. వాడు చూస్తున్నారు, వాడు నాన్నలేడేమనుకుంటా. ఇక్కడ దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి పెద్దలు కిషోర్, భోజనాలు ఎప్పుడు పెట్టుకుందాం? ఆదివారం భోజనాలు, ప్రేమ విందు కనుక ఆదివారం భోజనాలు పెట్టుకున్నాం. ప్రార్థనలో పాల్గొన్నాం. అందరం కూడా రండి, ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అమ్మా భోజనం చేసి వెళ్తారుగా. మరి మీ అందరికీ పరిచర్యలో పాల్గొన్న స్త్రీలు, ఎవరి బిడ్డలో పేరు చెప్పాలా అవసరం లేదు కనుక బిడ్డలందరినీ దేవుడు ఆశీర్వదించి మెండైన దీవులతో నడిపించునుగాక. ఆమేన్. కానీ విచారకరమైనది ఏంటో తెలుసా? ఎంత పండుగలు జరుగుతున్నా కొంతమంది రావట్లేదు. ఎలా ఉండబోతుంది? ఈ పిల్లల్ని 7 కూటాలకు వచ్చింది. ఒక్కరు కూడా తప్పిపోకుండా అందరూ కూడా దేవుని సన్నిధికి వస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆదివారం అందరూ కూడా చక్కగా రండి, శనివారం ప్రార్థనకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి అయ్యగారు ప్రార్థన చేస్తారు, వెంకటరాజయ్య గారు ప్రార్థన చేస్తారు, పల్లిరాజయ్య గారు ఏమిస్తారు? ఆశీర్వాదం ఇస్తారు. అందరూ లేచి నిలబడదామండి. లేచి నిలబడి చివరిగా ప్రార్థన చేసుకుందాం. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. కృమారించుము దేవా, కృమార ప్రేమ వర్షంబు
శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. 2025 సంవత్సరము నాయన ఆగస్టు మాసంలో మీ దాసురాలు నాయన మీ ఆత్మచేత ప్రేరేపించబడి దేవా 26, 27, 28, 29 తారీఖుల్లో 4 రోజులు ప్రభువానికి స్తోత్రాలు. సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఏర్పాటు చేసిన ఉపవాస ప్రతిష్ఠిత కూటాలను బట్టి ఈ సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాను. విదాసురాల యొక్క ప్రయాసను బట్టి ప్రార్థించిన రీతిని బట్టి సంఘము ఎదురు చూసిన రీతిని బట్టి నాయన ఈ 4 దినాలు కూడా ఎంతో మహిమకరంగా ఆశీర్వాదకరంగా ప్రభువా ఈ కూటాన్ని మీరు జరిగించడానికి కృప దయచేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ 4 దినాలు విత్తబడిన వాక్యము నిబిడల హృదయాలలో నీరు కట్టి ఫలింపచేసి దేవా వాక్యానుసరమైనటువంటి జీవితాలు కలిగి నీ రాకడ కొరకై సిద్ధపడడానికి సహాయం చేయండి. దేవా నీ వాక్యమును బట్టి వారి మనస్సులను, వారి హృదయాలను, వారి జీవితాలను అయ్యా వారు క్రమపరుచుకొని నీకు ఇష్టమైన రూపంలో మలచబడడానికి కృపదాయం చేయండి. అయ్యా మనుషుల యొక్క చిత్త ప్రకారంగా కాదు, ఎవరి ఇష్ట ప్రకారంగా వారు కాదు నాయన, నీ ఇష్ట ప్రకారంగా నడుచుకోవడానికి కృపదాయం చేయమని ప్రార్థిస్తా ఉన్నా. అయ్యా నీకు వందనాలు తండ్రి. ఈ కుటాల కొరకు ఎందరైతే సహకరించారో వారందరినీ దీవించండి. ఎవరు ఏమి సమర్పించారో నైనా వారిని ఆశీర్వదించి అనేక రెట్లు ప్రతిఫలాన్ని కలుగచేయండి. ఎవరు ప్రత్యేకమైన కానుకలు సమర్పించారో, ఎవరు గుబ్బులు విప్పి కానుకలు సమర్పించారో ఈ 4 దినాలు వారిని దీవించి విస్తారమైనటువంటి ఆశీర్వాదములతో సమృద్ధితో నింపమని ప్రార్థిస్తా ఉన్నాం. ఈ 4 దినాలు అయ్యా ప్రయాసాలు కానీ సన్నిధికి వచ్చిన ప్రతి వ్యక్తిని, ప్రతి విశ్వాసాన్ని మీరు ఆశీర్వదించి అయ్యా నూతనమైనటువంటి నీ వాత్సల్యంతో, నూతనమైన నీ కార్యములతో మీరు దీవించమని ప్రార్థిస్తా ఉన్నా. ప్రయాసపడిన ప్రతి ఒక్కరిని మీరు కృపలో మీరు జ్ఞాపకం చేసుకొని గొప్ప ప్రతిఫలాలు కలుగు చేయండి. అయ్యా ఆర్కెస్ట్రా వారిని బట్టి, అలాగే సౌండ్ సిస్టాన్ని బట్టి, అయ్యా ఏర్పాటు చేసిన నీ బిడ్డలను బట్టి ప్రార్థిస్తా ఉన్నాను. అలాగే వంటలు చేసిన, వడ్డించిన ప్రతి ఒక్కరిని దేవా మీ దాసురాలకి నాయన దివారాత్రులు సహకరించిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ఈ 4 దినాలు వాక్యాన్ని ప్రకటించిన మీ దాసులను, వారి కుటుంబాలను, వారి సంఘాలను మీరు బలపరిచి మీరు వాడుకోమని ప్రార్థిస్తా ఉన్నాను. మీ దాసురాలు జ్ఞాపకం చేసుకోనండి, పిల్లలను జ్ఞాపకం చేసుకోనండి. ఎంతో ప్రయాసపడుతుండగా నీ మహిమా ప్రభావంతో నింపి, ఇంకా నీ యొక్క కృపలతో నింపి, కావలసిన సమస్తమును మీ మహిమ ఐశ్వర్యంలో నుంచి మీరు అనుగ్రహించి, ఇంకా నీ శక్తితో, ఆరోగ్యముతో, బలముతో, దైవ జ్ఞానముతో నింపి ప్రభువా అయ్యా నీకు స్తోత్రాలు. ఇంకా నీ పనిని బహు వేగముగా, బహు బలముగా చేయడానికి మీ అభిషేకముతో నింపి మీరు వాడుకోమని ప్రార్థిస్తా ఉన్నాం. సంఘ పరిచర్యకు విదాసురాలకి ఆటంకంగా ఉన్న ప్రతి ఇబ్బందులు, ఇరుకులు, అపవాది తంత్రములు యేసు నామములో లయపరచబడును గాక. మార్గాలు సరళము చేయండి, ద్వారాలు తెరవండి, సంఘ సరిహద్దులు విశాలపరచండి. అనేక నూతన ఆత్మల పంటను అనుగ్రహించడం ఆయన. చీకటిలో, పాపము బంధకాలలో నైనా నీకు స్తోత్రాలు. నరకానికి వెళ్ళిపోతున్నటువంటి బిడ్డలు మీరు దర్శించి అందరూ నాయన మారు మనసు పొందడానికి కృప దయచేయండి. ఈ కడవ కాలంలో యవనస్తులు నశించిపోతుండగా వారి మనస్సులను, వారి హృదయాలను తెరచి నీ సన్నిధికి రావడానికి కృప దయచేయండి. నీకు లోబడి జీవించడానికి కృప దయచేయండి. అనేక యవనస్తులు దేవాని వాక్యము చేత పట్టబడి సంఘములో చేర్చబడడానికి కృప దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాను. సంఘ బిడ్డలందరినీ కూడా నాయన వారి కుటుంబాలని ఆశీర్వదించండి. వారి ఉద్యోగం, వ్యాపారం, చేతి పనులు, వ్యవసాయము, వారి పాడి పశువులు, పంటలు నాయన వారికి కలిగిన సమస్తాన్ని కూడా దీవించి వృద్ధిపరిచి మీరు మహిమ పొందమని అయ్యా తిరిగి మా గృహాలకు వెళ్ళిచుండగా నీ సన్నిధి కాపుదల దయచేయమని మరొకసారి నీ చిత్తమైతే ఈ ప్రీతిగా మేము కలుసుకొని నీ సన్నిధిలో నాయన ఆనందించడానికి కృప దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పర్వతమైన దేవుని ప్రేమను, ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు యొక్క కృపా కనికరము, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, అన్యుల సహాయము, సహవాసము స్థానిక దైవజనులు అమ్మగారికి, వారి కుటుంబానికి, వారి బిడ్డల చదువులకు, వారి సంఘ బిడ్డలందరికీ, వారి కుటుంబాలకు, వారు చేస్తున్న జీవనోపాధి పనులకు ఈ 4 దినాలు దేవుని వాగ్దానం దైవజనులు వారి కుటుంబాలు పరిచర్యలు, చక్కటి సంగీత పరిచయం సహోదరులకు, వారి కుటుంబాలకు, వారి పరిచర్యలు,
సంవత్సరం చెప్పిన సహోదరుల వారి కుటుంబానికి బిజినెస్ కూడా సకల ప్రజలందరికీ గ్రామానికి ప్రభు కృప సదా తోడై మరలా వచ్చే సంవత్సరం ఇదే ఉపవాస కూడికల వరకు ప్రభు కృప మనందరికీ తోడై దేవుని ఆశీర్వాదకరముగా నడిపించను గాక. ఆమేన్. యేసు రక్తమే యేసు రక్తమే యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. బలో యేసుక్రీస్తు మహారాజుకే జై, రాజాది రాజులకే, ప్రభువుల ప్రభువులకే. ఈ 4 దినాల కూటాలు ఆశీర్వాదకరంగా జరగడానికి సహాయం చేసిన యేసయ్య నామమునకే, రాబోతున్న